సాయి పల్లవి సీతామాత క్యారెక్టర్లో సెట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన రామాయణ క్లిప్ చూసి ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటున్నారు. ఎందుకంటే ఆమె అందంగా లేదు, చూడడానికి దేవతలా లేదు. దేవత అంటే ఏంటి? పెద్ద పెద్ద హీరోయిన్స్ లెక్క ఓవర్ గా మేకప్ అయిపోవడమా? ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొన్ని కోట్ల డబ్బులు పెట్టి పెద్ద పెద్ద హీరోయిన్స్ ని ఎందుకు ఎంచుకోలేదు? సాయి పల్లవిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే తన నటన, మనస్తత్వం రెండు సీత క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటాయి కాబట్టి. ఆమె అందంగా లేకపోవచ్చు, కానీ మనసు ఎంతో స్వచ్ఛమైనది. తనకి దైవభక్తి, దేశభక్తి రెండూ ఎక్కువే. సీత రోల్ గురించి తనకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సీత క్యారెక్టర్ గురించి తనకు వెన్నతో పుట్టిన విద్య. సాయి పల్లవి యాజ్ ఏ సీత సినిమాలోనే కాదు, బయట కూడా. ఎందుకో తెలుసా? తన సింప్లిసిటీకి, గ్రేస్, స్ట్రెంగ్త్ కి. మొదట తన కళ్ళు భావాలని తన కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేయగలదు. మిగతా వాళ్ళలాగా గ్లామరస్ గా, ఓవర్ యాక్టింగ్ గా చెయ్యదు. తన నటనతో ఆ పాత్రకు జీవం పూస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి శరీరాన్ని అందరికీ కనిపించేలా చెయ్యదు. ఎందుకంటే ఆమె సినిమాలు తల్లిదండ్రులు, ఆమె పిల్లలు చూసినా కూడా గొప్పగా చెప్పుకోవాలని. ప్రేమం నుండి విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ లవ్ స్టోరీ, గార్గి నుండి అమరన్ వరకు తన నటన అద్భుతం. ఎన్నో సినిమాలో మెయిన్ లీడ్ గా చేసింది, హీరో లేకుండా. సాయి పల్లవి గొప్పతనం గురించి గరికపాటి గురువు గారు అంతటి గొప్ప వ్యక్తే చెప్పారు సాయి పల్లవి అంటే గొప్ప వ్యక్తి అని. ఇప్పుడు చెప్పండి, సాయి పల్లవి సీతమ్మ క్యారెక్టర్ కి సరిపోతుందా లేదా?